ఇప్పుడు వాస్తవానికి పాలమూరు సామాజిక న్యాయ సభకు మూల పురుషులు మన రమేష్ గౌడ్ గారు. వారు ఎంతో శ్రమ కూర్చి మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. ప్రారంభంలో కూడా ఎందుకు ఏర్పాటు చేసినామని చెప్పినారు. మరోసారి వారు ఒక 2 నిమిషాలు ఈ సభ యొక్క ఉద్దేశాలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలు మాట్లాడతారు. నేను ఇప్పుడు రమేష్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందే కోరుచు. ఈ సమావేశానికి నేను ఒక్కనే కాదు, నా ఎన్నికల లక్ష్మణ్ గౌడ్ గారు మనకు బెక్కేమన్న అంత ముందుడి దీన్ని నడుపుతున్నాడు. మేమంతా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా వెలుగు శ్రీనివాసు, జురునారాయణ, శ్రీనివాస్ గారు, సాగర్ అందరూ కూడా చాలామంది మిత్రులు దీన్ని పూర్తిగా ప్రోత్సహించారు. చాలామంది దీని ఎన్నికలో ఉంటూ ఈరోజు ఈ బీసీ ఇన్ని కులాలు ఇంత పెద్ద సభను ఇంత సుదీర్ఘంగా జరుపుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. ఈ సభ ద్వారా మనం చెప్పాల్సుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు దేశం మొత్తం కూడా ఒక అంశమైన చర్చ జరుగుతుంది. బీసీ ఉద్యమానికి ఒక తాత్విక పునాది ఉంది. ఈరోజు 60% ఉన్న బీసీలు ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఈరోజు మనకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అవి అగ్రవర్ణాల పార్టీలే. బీసీలు బయట బాధితులు ఎట్లా ఉన్నారో రాజకీయాలు ఆ అగ్రవర్ణ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే వాళ్ళు కొనసాగుతున్నారు. ఈరోజు ఈ డిమాండ్ కామారెడ్డి రిజర్వేషన్ ఏదైతే 42% ఉందో దాన్ని అమలు చేయమని ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే, ఆ పార్టీలో ఉన్న బీసీ బిడ్డలకు న్యాయం జరగాలని. రేపు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో మా బిడ్డలకు, బీసీ బిడ్డలకు టికెట్లు అనుకున్నంత తమాషా పద్ధతి రావాలని చెప్పి బీసీలో ఒక చారిత్రక తప్పిదం చేసిండ్రు. స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళ తర్వాత ఇలా సరి చేసుకున్నటువంటి ప్రయత్నం ఇప్పుడు స్టార్ట్ అయింది మనకు. ఇలా పూలే ఏం చెప్పాడంటే, నా జాతి ప్రజలకు చదువు కావాలని చెప్పిండు. ఎందుకంటే నా జాతి ప్రజలకు చదువు వస్తే వాళ్ళ శత్రువు ఎవరో తెలుసుకుంటాడని చెప్పిండు. ఇలా బీసీలకు శత్రువు ఎవరో తెలియదు, మనమే కొట్టుకుంటున్నాం. శత్రువుని మాత్రం ఒక మాట నవ్వుదు అంటున్నారు. తాత్విక పునాది లోపించింది కనుకనే మనం ఇప్పటికి కూడా 80 సంవత్సరాల తర్వాత కూడా ఇంత అయోమయ స్థితిలో ఉన్నాం. ఈరోజు బీసీ ఉద్యమం దేశమంతా చూస్తే, ఈరోజు తమిళనాడులో ఒక కరుణానిధి 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయన కొడుకు స్టాలిన్ అలా నిలుగా నిలబడి 100 ఏళ్ళు రాజకీయాలను శాసిస్తున్నారు. ఒక నాయి బ్రాహ్మణ స్టాలిన్ కుటుంబము, కరుణానిధి కుటుంబం. ఇలా బీహార్లో కర్పూర్ ఠాకూర్ చేసినటువంటి పునాదుల మీన్నే ఈరోజు నితీష్ కుమార్ 10వ సారి ముఖ్యమంత్రి అయ్యండి. ఈరోజు 5% ఉన్న యాదవ్ బిడ్డలు ఇలా ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. ఇలా జ్యోతిరావు పూలే మన ప్రాంతంలో ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అతను. ఇలా మనకు అతను ఆదర్శ పురుషుడు కాలేకపోయింది. మన పుణ్యపురుషులు ఎవరో తెలియదు, మన తత్వం ఏందో తెలియదు, మన ఫిలాసఫీ ఏందో తెలియదు. ఒక అయోమయ గందరగోళంలో మనంతా మిగిలిపోయినాం ఈరోజు. ఇలా గౌడ సామాజిక వర్గంలో సర్వాయి పాపన్న గౌడ్ చెట్టెక్కితే ఏమొస్తుంది, కళ్ళు వస్తుంది, గోల్కొండ కోట ఎక్కితే రాజ్యం వస్తుంది అని చెప్పిండు. ఇప్పుడు మేము రాజ్యం కావాలనుకుంటున్నాం, మేమెంతో మాకు అంత కావాలనుకుంటున్నాం, మీరు అంత తీసుకోండి. ఈరోజు గౌతు లచ్చన్న ఆ రోజు ఎంత క్రియాశీలంగా పనిచేసిండు. ఈరోజు అటువంటి సామాజిక ఉద్యమాలు ఇప్పుడు తెలంగాణ రావాలి. కేరళలో ఒక గౌడ సామాజిక వర్గం ఇలా ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నారు. తెలంగాణలో ఎంత దుర్మార్గమైన దుస్థితి. 2 కులాలు రాజకీయాలు పరస్పరం మార్చుకుంటుంటే వాళ్ళ పావులుగా మనం, వాళ్ళ బానిసలుగా, వాళ్ళ చెంచాలుగా మనం అంతా మాట్లాడుతున్నాం. మనోడు నాయకుడు అయితే మనకు పనిచేస్తాడు. అగ్రవర్ణాల పార్టీల్లో పనిచేసి వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తే మన జాతుల కోసం ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళని ఇయ్యరు. నాయకులంతా మనోళ్ళు మన కోసమే మాట్లాడాలి. ఆత్మగౌరవ ఉద్యమం జరుగుతుంది, వీళ్ళందరూ మన భాగస్వామ్యం కావాలి. మన బలహీనత విడివిడిగా ఉండడం, మనం ఎట్టి పరిస్థితుల్లో కలవం అనేది వాళ్ళ నమ్మకం. ఈరోజు కులాలుగా కాదు, కులాల మధ్యన ఒక తాత్విక పునాది వేయడానికి ఈరోజు చిరంజీవి సార్ గారి ఆధ్వర్యంలో ఇలా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం పనిచేస్తుంది. ఇది ఆత్మగౌరవ ఉద్యమం. ఇది ఒక చారిత్రక పునాదులు మన పుణ్యపురుషులను ఎత్తుకొని మన సాంస్కృతిక పునర్వికాసం జరిగితే తప్ప బీసీలు పాలితుల నుంచి పాలకులుగా మారనే విషయాన్ని గుర్తు చేస్తూ, మీరంతా ఏ పార్టీలో ఉన్న బీసీ బిడ్డలంతా కూడా మా వాళ్ళే, మీరు ఎక్కడ ఉన్నా మీకోసం మేము ఆలోచిస్తుంటాం. మీరు మీ పార్టీలో ఉంటూ కూడా బీసీ ఉద్యమాన్ని, బీసీ నాయకత్వాన్ని, బహుజన ఉద్యమానికి మీరంతా సహాయ సహకారాలు కొనసాగిస్తారని చెప్పి అంతమంది సహకారంతోనే ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుంది కదా. 5-6 గంటల నుంచి నడుస్తూ ఉంది. ఇంకా 2-3 గంటలు మీటింగ్ ఇంకా కొనసాగుతుంది. మనందరం ఇటువంటి మీటింగ్లు తరచుగా పెట్టుకోవాలి. విశారదన్ మహారాజు గారు 2 నిమిషాలు ఇక్కడ రాబోతున్నాడు. ఈ మీటింగ్ని కొనసాగించాల్సిందిగా చిరంజీవి గారిని అభ్యర్థిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.